మనందరికీ తెలుసు, ఒకవైపు నుంచి అశ్విని దత్ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీస్తే ఆహా అద్భుత అంటూ ఎన్నిసార్లు చూసినాం. అది తెర మీదైనా, బుల్లితెర టీవీలో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా, ఫోన్లో అయినా సరే, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా అయితే అద్భుతం అనుకుంటాం కదా. అలా వీళ్ళిద్దరూ కలిసి తీసిన ఒక సాలిడ్ ఫిలిం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ తర్వాత ఆ రేంజ్లో తీసిన ఇంకో సాలిడ్ ఫిలిం ఇంద్రా కదా. మరి ఇంద్రా తర్వాత అటు అశ్విని దత్ గారు, ఇటు చిరంజీవి గారు కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నారట. ఆయన ఒక కథ తీసుకొచ్చారట. అది అశ్విని దత్ గారు విని ఇది బాగుందా బాలేదా, చేద్దామా వద్దా అన్న మీమాన్స్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు మాత్రం మరి దత్ గారు మీరు చెప్పండి, మీ కథ నచ్చితే నేను ముందు తీసుకెళ్ళిపోతాను, చేద్దామన్నారట. ఏం చేయాలో అర్థం కావట్లా. అదే టైంలో ఈయనకి ఒక సినిమాగా కథ పట్టుకొని వచ్చిన వ్యక్తి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మనందరూ తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారు అటు నాగార్జున గారికి హిట్లు ఇచ్చేశారు, ఇటు వెంకటేష్ గారితో మ్యూజికల్ హిట్లు ఇచ్చేశారు, అటు బాంబే వెళ్ళిపోతున్నారు, అక్కడ సినిమా తీసేస్తున్నారు. ఈ జోన్లో ఉన్న టైంలో ఈయన అశ్విని దత్ గారికి వచ్చి ఒక చిన్న లైన్ ఏదో చెప్పారట. అది విని ఇదేదో బాగుంది, అటు చిరంజీవి గారు పక్కా కమర్షియల్ హీరో, అసలు మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి గారు. అదే టైంలో కాస్త కొత్తగా తీస్తున్న సినిమాల్లో ఉంది ఈయన, అదే రామ్ గోపాల్ వర్మ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే మాత్రం భలే ఉంటుంది కదా అంటూ సెట్ చేశారట. అండ్ సెట్ చేసినప్పుడు ఈ కథ చర్చలు రాయడం లాంటివి అయ్యే లోపల చిరంజీవి గారు ఖాళీగా ఉన్నారు. అంత పెద్ద స్టార్ ఖాళీగా ఉంటే ఇబ్బంది కదా, ముందు అసలు మనం పాటలు చేసేద్దామని స్టార్ట్ చేశారట. అలా మణిశర్మ గారు ముందుకొచ్చారు. ఆయనతో చక్కటి బాణీలు తయారు చేయించి ఆయన మ్యూజిక్లో ఒక 2 పాటలు అయితే షూట్ చేసేయడం మొదలెట్టేశారట. అండ్ ఒక పాట అదే ఊర్మిళ గారితో, ఇంకో పాట తబు గారితో. వీళ్ళిద్దరితో పాటల షూటింగ్ అయితే ఒకవైపు జరుగుతుంది, కానీ ఇంకోవైపు కథ మాత్రం కంప్లీట్గా లాక్ అవ్వట్లేదట. చిరంజీవి గారు ఆ పాట షూటింగ్కి సంబంధించి షూట్కి వెళ్ళడం, తిరిగి రావడం, దత్ గారు కథ అయిపోయిందంటే ఇదిగో అయిపోతుందండి, అదే పనిలో ఉన్నానండి అంటూ ఈయన కాస్త భయంగా చెప్పడం. అలా ఒక పాట అయిపోయింది. ఆ తర్వాత 2వ పాట షూట్ కూడా స్టార్ట్ చేశారు, కానీ అప్పటికి కథ లాక్ అవ్వలేదట. ఇక అశ్విని దత్ గారు వద్దొద్దులే, ఆల్రెడీ మన ఇద్దరం కలిసి, అంటే అటు చిరంజీవి గారు, ఇటు వైజయంతి మూవీస్ బ్యానర్, వీళ్ళిద్దరూ కలిసి 2 మెగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైంది ఇంకాస్త ఆ లెవెల్లో ఉండాలి, కానీ తగ్గితే మాత్రం ఇబ్బంది అండి, వద్దులేండి, ఈసారి మనకి ఇది వదిలేద్దాం, మీకు ఏదైనా మంచి కథ దొరికితే మీరు ఫాలో అయిపోండి, మీరు అంటే సినిమా షూట్ స్టార్ట్ చేసండి, నేను ఒక మంచి కథ దొరికేంత వరకు వెయిట్ చేసి మీ దగ్గరకు వస్తాను అన్నారట. అలా ఆ 2 పాటలు మాత్రం అలా ఉంచేసి దాన్ని మాత్రం రిలీజ్ చేయకుండా దాన్ని అట్లాగే వచ్చేసి కథతో ముందుకు వెళ్లకుండా ఆ సినిమాని అక్కడే షెల్ఫ్ చేశారు. అటు చిరంజీవి గారు అటు, అశ్విని గారు ఇటు అంటూ మళ్ళీ వాళ్ళు సినిమాలు తీసుకోవడం మొదలెట్టారు. కానీ ఆ షూట్ చేసిన 2 పాటలు ఏం చేయాలా అంటూ ఆలోచిస్తున్నారు. అదే టైంలో వచ్చిన సినిమా ఫైనల్గా చూడాలని ఉంది అనే సినిమా. అందుకే మీరందరికీ గుర్తుంటే చూడాలని ఉంది క్యాసెట్లో వినాలని ఉంది అంటూ ఇంకో 2 పాటలు యాడ్ చేశారు. అదే చిరంజీవి గారు, ఊర్మిళ గారు, చిరంజీవి గారు, తబు గారు కలిసి షూట్ చేసిన 2 పాటలు. వీలైతే యాజ్ అన్ ఆడియోగా, కొద్దిపాటి వీడియోగా ఆ పాట ఇప్పటికీ మనకు అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్లో స్ట్రైక్స్ ఏవి పడకపోతే వీలైతే చూడండి, ఆర్ వీలైతే వినండి, చాలా బాగుంటుంది. ఇది అంటే హ్యాట్రిక్ సినిమాగా స్టార్ట్ చేసి కేవలం పాటలు మాత్రమే షూట్ చేసి తర్వాత ఆపేసిన ఆ సినిమా వెనకున్న కథ, చోటా కథ.